నమస్కారం, నేడి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజయ్. టీవీ9 ప్రతినిధిపై సినీ హీరో మోహన్ బాబు దాడి చేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లాలో జర్నలిస్టులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. మోహన్ బాబును వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని జర్నలిస్టు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యం నిరసన కొనసాగింది. హైదరాబాద్లో మీడియా ప్రతినిధిపై సినీ హీరో మోహన్ బాబు దాడి చేయడానికి ఖండిస్తూ ఐబీ చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలు ధరించి మోహన్ బాబుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. యూనియన్లకు అతీతంగా అందరం ఈరోజు దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో జర్నలిస్టుల దాడి గిట్ట జరిగితే మాత్రం ఊరికినేది లేదు. మోహన్ బాబుపై హత్యాన్యాయం కింద నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేయాలని మేము జర్నలిస్టు సంఘాల తరఫున సవినయంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. విధి నిర్వహణలో భాగంగా కవరేజ్కి వెళ్ళిన టీవీ9 క్రైమ్ బ్యూరో చీఫ్ రంజిత్ గారిపై, అలాగే వీడియో జర్నలిస్టులపై మోహన్ బాబు అకారణంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో మేము జర్నలిస్ట్ సోదరులందరం కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపడం జరిగింది. మోహన్ బాబు ఏదైతే జర్నలిస్ట్ సోదరులపై జరిపిన దాడిని మేమంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. సాక్షాత్తు అయ్యప్ప మాల్లో ఉన్నటువంటి టీవీ9 క్రైమ్ బ్యూరో చీఫ్పై లోగోతోటి అకారణంగా దాడి చేసి ఆయన్ను తీవ్రంగా గాయపరిచిన మోహన్ బాబుపై హత్యానేరం వెంటనే నమోదు చేయాలి. రాచకొండ పోలీసులు మోహన్ బాబుపై కేసు నమోదు చేసినప్పటికీ వెంటనే అతన్ని అరెస్ట్ చేసి బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులపై తరచుగా దాడులకు పాల్పడుతున్న దృష్ట్యా వెంటనే పోలీస్ శాఖ కఠిన చట్టాలు రూపొందించి జర్నలిస్టులపై మరోసారి దాడులు పాల్పడకుండా గట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పద్మశ్రీ అవార్డు తీసుకున్నటువంటి మోహన్ బాబు నిన్న వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ ఇంట్లో జరుగుతున్నటువంటి దర్శనాలు మీడియా కవర్ చేయబోయినటువంటి టీవీ9పై మరి ఇతర మీడియాపై దాడి చేయడాన్ని ఖండిస్తూ ఈరోజు మంచిర్యాలలో జర్నలిస్టు చేస్తున్నటువంటి నిరసనకు సిపిఐ మంచిర్యాల జిల్లా సమితి మద్దతు తెలుపుతుంది. మరి ఏదైతే ఇవాళ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి జర్నలిస్టుపై మీడియాపై దాడి చేయడాన్ని కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ఖండిస్తూ ఉంది. ఇవాళ సినిమా పక్కిలో చేసినట్టుగా ఇలా బౌన్సర్లను పెట్టుకొని వాళ్ళ వ్యక్తిగత విషయాలను కూడా ఇవాళ వాళ్ళు మీడియాపై చేసి దాడి చేసి గాయపరచడం జరిగింది. వారిపై చట్టపరమైనటువంటి కేసు చేయాలని చెప్పి ఇలా నమోదు చేసినట్టే కాకుండా వారిపై క్రిమినల్ కేసు చేసి హత్య కేసు నమోదు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాగా చెన్నూరు పట్టణంలో జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్లో టీవీ9 ప్రతినిధిపై సినీ హీరో మోహన్ బాబు దాడి చేయడాన్ని ఖండిస్తూ పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో నల్ల బ్యాడ్జీలు ధరించి మోహన్ బాబుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పట్టణ సీఐకి, మండల తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం వెంటనే మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మోహన్ బాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కావాలని పోలీసులు చెప్పడం ఇది విడ్డూరంగా ఉన్నది. అయితే మోహన్ బాబు ఏదైతే టీవీ9 రిపోర్టర్ రంజిత్పై దాడి చేసి ఆయన మీద హత్యానికి పాల్పడ్డాడు. దీన్ని వెంటనే అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేసి మోహన్ బాబు ఫ్యామిలీని వెంటనే అరెస్ట్ చేయాలి, కఠినంగా చర్యలు తీసుకోవాలి. దీన్ని ఒకవేళ పోలీసులు దీన్ని జాప్యం చేసినట్లయితే ఈ ఆందోళన తీవ్రతరం చేస్తాం. రానున్న రోజుల్లో మోహన్ బాబు సినిమాలు కానీ, మోహన్ బాబుకు సంబంధించిన సినిమాలు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో మీడియానే అడ్డుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది. మోహన్ బాబుకు చెందిన ఫామ్ హౌస్లో నిన్న రాత్రి టీవీ9 ప్రతినిధి రంజిత్ గారిపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నాం. మోహన్ బాబుపై కఠిన చర్యలు చేపట్టాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా
ఇంకా కఠినమైన పాలసీలు తీసుకురావాలని చెప్పి కోరుతున్నాను. జన్నర మండలం ఇందన్పల్లి రేంజ్ పరిధిలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో కవ్వాల్ గ్రామంలోని ఓ ఇంట్లో దాదాపు 35,000 విలువ గల టేకు దుంగలను పట్టుకున్నారు. జన్నర మండలం ఇందన్పల్లి రేంజ్ పరిధిలో ఇందన్పల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో కవ్వాల్ గ్రామంలో నమ్మదగ్గ సమాచారం మేరకు సోదాలు నిర్వహించగా ఓ వ్యక్తి ఇంటి వద్ద దాదాపు 35,000 విలువ గల ఫర్నిచర్ టేకును అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమంగా ఇసుక మరియు కలప రవాణా చేసిన నిల్వ ఉంచిన ఎంతటి వారినైనా చట్టపరమైన చర్యలు తీసుకొని వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని వారు తెలిపారు. అక్రమ కలప రవాణాదారులకు హెచ్చరిక. ఇందనపల్లి రేంజ్ పరిధిలో గల కవ్వాల్ అభయారణ్యం నుంచి కర్ర నరికిన, అక్రమ కలప తరలించిన, ఇతర ప్రాంతాలకు తరలించిన, కలప దాచి ఉంచిన మరియు కలపతో ఎలాంటి వస్తువులు తయారు చేసిన వారిపై కఠినమైన చర్యలతో పాటు పదే నేరాలు చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటూ వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని తెలియజేస్తున్నాము. ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురైన వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన సంక్షేమ హాస్టల్ను కలెక్టర్ ప్రతీక్ జైన్ సందర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడానికి కృషి చేస్తామని, ఈ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇక్కడ ఉన్నాను, ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది, వాళ్ళకి కొద్దిగా ధైర్యం చెప్పు. పిల్లలు కూడా ఏముంటుంది పాపం, వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకి ధైర్యం చెప్పాలి మనము. కానీ దాట్స్ వై నేను ఎవరికి అలౌ కూడా చేయట్లేదు. ఓన్లీ ప్రోటోకాల్ ప్రకారం పాటిస్తూ రూల్స్లో ఏముంటాయి అది పాటిస్తున్నాను. అండ్ ఇది కూడా గర్ల్స్ ఇన్స్టిట్యూషన్, జెంట్స్కి కూడా అలౌ చేయట్లేదు. నా స్టాఫ్ కూడా గేట్ వరకు ఆగిపోతున్నారు. నా తప్ప సార్ తప్ప పిల్లల దగ్గర కూడా ఎవరు పోలేదు. సో పేరెంట్స్కి ఒకటే మీరు ఈ అన్ని ఇన్సిడెంట్స్ బట్టి ప్లీజ్ డోంట్ బి వరీ, మీరు కంగారు పడకండి. మేము అందరం ఉన్నాము, మా మొత్తం వ్యవస్థ ఉంది, మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నాము, కలెక్టర్ లాగా స్థాయి ఆఫీసర్ మేము ఉన్నాము. సో మీ పిల్లలకి మన 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 వ్యవస్థ మీద నమ్మకం పెట్టి మా మీద మేము చూస్తాం. ఎన్ని రోజుల్లో మనతో కొలిక్ అవుతుంది సార్? ఎన్ని రోజుల్లో కొలిక్ ఇచ్చే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు చాలా మంది అపోహలో ఉన్నారు సార్, అపోహమే హై. సి యాజ్ పర్ మెడికల్ దిస్ ఇస్ అ ప్రొఫెషనల్ థింగ్, మెడికల్ ప్రొఫెషనల్ దే ఆర్ ఫిట్. ఓకే సార్, థ్యాంక్ యూ. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జన్నారం మండల కేంద్రంలో నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. జన్నారం మండల కేంద్రంలో నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి తహసీల్దార్ కార్యాలయంలో నిరసన తెలిపారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నీరటి రాంప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో వసతులు కల్పించి ఫుడ్ సేఫ్టీ అధికారులతో వసతి గృహాలపై తనిఖీలు రెగ్యులర్ చేయాలని, పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని, జన్నారం మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తుందని, సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే రోజులలో మరెన్నో నిరసన కార్యక్రమం చేపడతామని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా గత 3-4 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఉన్నాయో వాటిని విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ పక్షాన ఆందోళన కార్యక్రమం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు చేపట్టడం జరిగింది. అయితే ఈ రోజున మనం చూసుకుంటే గత కొన్ని సంవత్సరాల నుండి కూడా జన్నారం మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలనేది ప్రధాన డిమాండ్ ఉంది. కానీ దాన్ని పాలకులు పట్టించుకోకుండా తెగతింపుగా, అంటే వాళ్ళకేం తెలియదు అన్నట్టుగా ఎన్నికల్లో హామీ ఇస్తూ ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని విస్మరిస్తున్నారు. దీన్ని వెంటనే మానుకొని పాలకులు ఈ రోజున ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఉందో వెంటనే మన జన్నారం మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ రోజున నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల నుండి కూడా విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రి గారు ఈ రోజున విద్యాశాఖపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇతర శాఖలకు నిధులు కేటాయిస్తూ విద్యాశాఖను మాత్రం పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మన ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు ఉన్న సమయంలో ఏదైతే ఇప్పుడున్న స్కాలర్షిప్లు ఉన్నాయో అవి సరిపోతలేవు, ప్రస్తుత ధరలకు అనుగుణంగా వాటిని పెంచి అందిస్తామని చెప్పారు. కాకపోతే వాటిని ఇప్పటికీ పెంచడం పక్కన పెడితే ఉన్న స్కాలర్షిప్ను కూడా విడుదల చేయడం లేదు. కాబట్టి వెంటనే పెండింగ్ లో స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ మొత్తంగా విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. శ్రీమద్ భగవద్గీత సత్సంగం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ ఆర్కే 6 గీతా ప్రశాంతి నిలయంలో గీతా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
గీత జయంతి ఉత్సవాల సందర్భంగా మురళీకృష్ణ అభిషేకం, లలిత సహస్రనామ పారాయణం, విష్ణు సహస్ర పారాయణం నిర్వహించారు. 324 మంది విద్యార్థులకు 700 శ్లోకాలను నేర్పించి గీతా హవన యజ్ఞాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీమద్ భగవద్గీత సత్సంగం అధ్యక్షుడు దాసరి భక్త రాజేశంచే ఉపన్యాసాలు, శ్రీమద్ భగవద్గీత ఫౌండేషన్కు చెందిన డాక్టర్ గంగాధర శాస్త్రి విద్యార్థులకు గీతోపదేశం, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు గావించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కన్వీనర్ డిడి ప్రసాద్, కార్యదర్శులు వేముల రాజమౌళి, సిహెచ్ రాంబాబు, ఆర్ మల్లేష్, లక్ష్మీనారాయణ, తిరుపతి, దాసరి రాజేశ్వరి, స్వర్ణకుమారి, అరుణకుమారి, వేముల, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. 18 హోమకుండముల చేత హోమాలు చేస్తూ ఈ 18 స్కూల్ పిల్లలందరూ కూడా గీత పారాయణం చేస్తూ అత్యద్భుతమైనటువంటి యొక్క భగవద్గీత వికాసాన్ని పొందారు. ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత చదవాలని విశ్వశాంతి అర్థమై అంతా పరమేశ్వరుడు ఉద్దేశించి మనమంతా ఒక్కటేనని అద్వైతామృత వర్షిణి భగవతీ అష్టాదశాధ్యాయిని అద్వైతమనే వర్షం అంటే ఏకత్వం అనేటువంటి వర్షాన్ని కురిపించి మానవ సౌభ్రాతృత్వ వికాసాన్ని గొప్పగా చెప్పి వికాసింపజేసి నడిచేటువంటి బాటలో నడిపించేటువంటిది భగవద్గీత. అటువంటి భగవద్గీతను ఎవరు చదువుతారో వారికి తప్పకుండా ఆయురారోగ్యాదులు భక్తి జ్ఞానాలు కూడా కలిగి చివరికి ఉత్కృష్టమైన స్థితిని ప్రాప్తిస్తారన్నమాట. జన్నారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో సీఎం కప్ మండల స్థాయి పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలను తహసీల్దార్ రాజా మనోహర్, ఎంపీడీఓ శశికళ, ఎంఈఓ విజయ్ కుమార్లు ప్రారంభించారు. జన్నారం మండలంలోని పలు పాఠశాలల విద్యార్థుల వాలీబాల్, ఖోఖో, కబడ్డీ మొదలగు ఆటల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా మండల తహసీల్దార్ రాజమనోహర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుండి విద్యార్థుల ఆటలు మెరుగుపరచడానికి సీఎం కప్ మండలాల వారీగా ఆటల పోటీలను నిర్వహించడం జరిగిందని, మండల స్థాయిలో గెలుపొందిన వారిని జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో సెలెక్ట్ చేసి మెరుగైన ఆటగాడిగా తీర్చిదిద్దడానికి ఈ ఆటల యొక్క ముఖ్య ఉద్దేశం అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాగా క్రీడలతో మనోధైర్యం పెరుగుతుందని మందమారి మండల ప్రత్యేక అధికారి అనిత, ఎంపీడీఓ రాజేశ్వర్లు పేర్కొన్నారు. బుధవారం స్థానిక సింగరేణి పాఠశాల మైదానంలో సీఎం కప్ క్రీడలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల వల్ల శారీరకంగా, మానసికంగా దృఢంగా మారుతారని, ఏదైనా సాధించవచ్చని నమ్మకం ఏర్పడుతుందని పేర్కొన్నారు. క్రీడలతో భవిష్యత్తులో ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ వస్తుందని వారు పేర్కొన్నారు. క్రీడల పట్ల విద్యార్థులు, యువకులు ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలతో భవిష్యత్తు బాగుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్ కుమార్, ప్రభుత్వ పాఠశాల టీచర్లు, పీఈటీలు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ మేలో జరిగేది. ఈ సంవత్సరం మనం ఇప్పుడు గ్రామ పంచాయతీ లెవెల్లో మనము జరుపుకున్నాము, అదేవిధంగా మున్సిపాలిటీ లెవెల్లో జరుపుకున్నాము. ఇప్పుడు మండల్ లెవెల్లో మనము ఈ సెలెక్షన్స్ అనేది మనము జరుపుకుంటున్నాము. ఈరోజు మండల్ లెవెల్లో మనము మున్సిపాలిటీ 2 ఉన్నాయి కాబట్టి క్యాదనపల్లి మున్సిపాలిటీ లెవెల్లో, తర్వాత మందమరి మున్సిపాలిటీ లెవెల్లో, తర్వాత చేసుకొని 16 ఈ నెల 16 నుంచి 20 కాబట్టి మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం చెప్తున్నాం. చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమైనవి. అవి ఆరోగ్యాన్ని కాక ఆనందాన్ని ఇస్తాయి. తర్వాత మనము ప్రతి అంశంలో కూడా ముందుకెళ్ళడానికి క్రీడలు ఎంతో ముఖ్య భూమిక పోషిస్తాయి. మాకు ఈ సాధన, పట్టుదలతోని, క్రమశిక్షణతోని, వ్యాయామోపాధ్యాయులు చెప్పిన అంశాలన్నీ కూడా మీరు మనసులో ఉంచుకొని చేసుకుంటే మనము ఎన్ని పథకాలైనా కొట్టుకోవచ్చు. ఇప్పుడు ఒలింపిక్ క్రీడలు కానీ, ఆసియా క్రీడలు కానీ, వరల్డ్ ప్రపంచ స్థాయి క్రీడలు కానీ ఆ స్థాయికి మీరు వెళ్ళాలని ఆశిస్తూ మీ అందరికి కూడా సాయంత్రం ఈ ప్రశంసా పత్రాలతో పాటు మీరు మధ్యాహ్నం కూడా మనకు భోజనం అంటే గేమ్స్ ఆడితే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇది అందరూ మీకు తెలియజేసిన విషయమే. గేమ్స్ బాగా చురుగ్గా పార్టిసిపేట్ చేసి అందరూ గేమ్స్లో ప్రైజెస్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళే మీకు గొప్పని ఫీల్ కాకుండా ఓడిన వాళ్ళు కూడా మేము ఆడుతున్నాము, మేము పార్టిసిపేట్ చేయడం గొప్పని ఫీలింగ్లో కూడా ఉండాలి. అంతేగాని ఎవరెవరు డిప్రెషన్ లోన్ కాకుండా అందరూ పార్టిసిపేట్ చేసిన సంతోషం. ఈరోజు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసిన అందరికీ నా
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే ఇది ఫస్ట్ ఈరోజు స్టార్టింగ్ డే అని చెప్పారు సార్. ఈరోజు మీరందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను అందరికీ ఆదివాసీ నిరుద్యోగ యువకులకు 2000కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మెగా జాబ్ మేళా నిర్వహించామని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్టాల్స్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ జాబ్ మేళాలో ఐటీ, నాన్ ఐటీ, బ్యాంకింగ్, ఫార్మసీ వంటి రంగాలకు చెందిన 50 కంపెనీలు పాల్గొన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నిరుద్యోగ యువకులు పాల్గొనగా కంపెనీలు పలువురిని ఎంపిక చేసుకున్నాయి. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి 50 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించామని తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా 2000 మందికి ప్రైవేట్ మరియు కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 10వ తరగతి నుండి పీజీ వరకు ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు. ఎంతోమంది యువత ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ భీమరావు, డీఎస్పీలు రవీంద్ర కుమార్, రఘుచందర్, రాములు, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఈరోజు మన జగిత్యాలలో ఈ యొక్క జాబ్ మేళా మనం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నిర్వహిస్తున్నాం. సో ఇక్కడ దాదాపు 58 కంపెనీస్ వచ్చినాయి. అండ్ ఇప్పటి వరకు 3000 జాబ్ ఎస్పిరెంట్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మన పోలీస్ తరఫు నుంచి మనం ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నాం. ఈ కంపెనీస్ అండ్ జాబ్ ఎస్పిరెంట్ మధ్యలో కంపెనీస్కి అందరికీ ఒక టాలెంటెడ్ యూత్ అవసరమే. సో మన జగిత్యాల జిల్లాలో చాలా టాలెంటెడ్ యూత్ ఉన్నాయి కదా. ఎస్, సో దే వాంట్ సచ్ కైండ్ ఆఫ్ టాలెంటెడ్ యూత్. సో దీని గురించి వాళ్ళు వచ్చారు. అండ్ ఐ హోప్ దే will be as per your expectation in terms of the work and about the packages that they will give you. Inka I thank mana additional SP AR, RI admin, DSP Jagtyal, DSP Mettapalli, town SHO and all other officers who have made this program very successful. వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్కి చాలా పబ్లిసైజ్ చేశారు. పబ్లిసైజ్ వల్ల చాలామంది ఈ ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్ చేశారు. అండ్ ఐ థ్యాంక్ విత్ మై హార్ట్ టు ద మీడియా టీమ్ హూ ఆల్సో హెల్ప్ ఇన్ పబ్లిసైజ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ మేకింగ్ ఇట్ వెరీ సక్సెస్ఫుల్. నేటి సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.